ఒత్తిడి చేయడానికి మేము జంతర్ మంతర్ పోతే నువ్వు ఇక్కడ వంకలు దిగినావు, కనీసం సపోర్ట్ చేయలేదు. ఇంకా కాకుండా గుంటకాడ నక్క లెక్క అబ్బాయి బీసీ రిజర్వేషన్ ఆగిపోతే బాగుండు, కేంద్రం ఇంకా చేయకుంటే బాగుండు అనే కలలు కన్నది కూడా బీఆర్ఎస్ నాయకులే. అందుకనే ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరకరమైన ఆర్డర్స్ రావడంతో మరి సంకలు కొట్టుకున్నది కూడా బీఆర్ఎస్ నాయకులే. ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ రావాల్సినటువంటి 3,000 కోట్లు రాక గత 2 సంవత్సరాలుగా స్థానిక నాయకత్వము స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాలలో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఇది కూడా మళ్ళొక దిక్కు ట్విట్టర్లు పోస్టులు ట్విట్టర్ టిల్లులు ఇవన్నీ పెట్టేది మీరే, పబ్లిక్ను మళ్ళీ రెచ్చగొట్టేది మీరే. ఇవాళ మార్చి మరి 2025 మార్చి లోపు 2026 మార్చి లోపు 15th ఫైనాన్స్ క్లోజ్ కాబోతున్న సందర్భంగా 5 years ప్లానింగ్, మరి ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఆగిపోయే పరిస్థితుంది. లోకల్ బాడీ లేకుంటే లోకల్గా ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సరే ఈ యొక్క రిజర్వేషన్ మీద ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ మీదనే కోర్టు ఆదేశానుసారమే ముందుకెళ్తూ మేము కేంద్ర ప్రభుత్వం మీద బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా కూడా మా పోరాటాన్ని ఆపము. కానీ మీరు పోరాటంలో లేరు, కులగంలో లేరు. కానీ రాజకీయ ప్రయోజనం పొందడంకు ఎక్కడ ఆగితే ఎక్కడ బ్రేక్ పడితే అక్కడ సంబరాలు చేసుకుందాం, బీసీలకు ఈ రిజర్వేషన్ అందకుంటే బాగుండని 2014 నుంచే మీకు 19లో కూడా ఎన్నికలలో మీ కుట్రలు చేసిర్రు.